ఖమ్మం జిల్లా విద్యారంగంలో వస్తున్న పెనుమార్పుల్లో భాగంగా స్టేట్ సిలబస్ కంటే సెంట్రల్ సిలబస్ వైపు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఖమ్మం నగరంలో బల్లేపల్లి వద్ద ఉన్న బ్లూమింగ్ మైండ్ పాఠశాల సైతం అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సెంట్రల్ సిలబస్తో కూడిన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. 11 ఎకరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా 10th క్లాస్ సెకండరీ ఎడ్యుకేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తమ పాఠశాల నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు ఐఐటి నీట్ తరగతులు నిర్వహిస్తున్నామంటున్న బ్లూమింగ్ మైండ్ పాఠశాల కరస్పాండెంట్ అశోక్ రెడ్డితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ విద్యార్థిని ఏ స్కూల్లో, ఏ పాఠశాలలో, ఏ కాలేజీలో జాయిన్ చేయించాలి అనేటువంటి ఒక తీవ్ర స్థాయిలో ప్రస్తుతం రీసెర్చ్ చేస్తూ సర్చింగ్లో మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలో ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బ్లూమింగ్ మైండ్ పాఠశాలకు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఖమ్మం బల్లేపల్లి ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. ఈ నిర్వహణకు సంబంధించినటువంటి స్కూల్తో పాటు కాలేజ్ కూడా ప్రస్తుతం రన్నింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా సంస్థల్లో బ్లూమింగ్ మైండ్ స్కూల్ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం పాటు అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్కూల్ నిర్వహణ ఎలా ఉంది, ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తోటి, ఎటువంటి సీసీ యాక్టివిటీస్ తోటి నిర్వహిస్తూ ఉందనే వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు పాఠశాలకు సంబంధించినటువంటి కరస్పాండెంట్ పైడిమల్ల అశోక్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అశోక్ రెడ్డి గారిని అడిగి స్కూల్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం, చెప్పండి, స్కూల్కి సంబంధించి ఎప్పుడు ప్రారంభించారు? ఒక విశాలమైన స్కూల్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందిస్తున్న నేపథ్యంలో ఎలా అనిపిస్తుంది స్కూల్కి సంబంధించిన నిర్వహణ? ప్రస్తుతం ఎట్లాంటి ఏర్పాట్లతోటి సంసిద్ధమై ఉన్నారు? స్కూల్ వచ్చేసి 2011లో 2011లో ఇక్కడ ఒక ఖమ్మం జిల్లాలో ఒక మంచి లష్ గ్రీన్ క్యాంపస్ తోటి అందరికి పిల్లలకి అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి ఎన్విరాన్మెంట్లో పెట్టాలన్నటువంటి ఒక సదుద్దేశంతో 2011లో ఇక్కడ బల్లేపల్లి ఏరియాలో ల్యాండ్ తీసుకొని 11 ఎకర్స్ క్యాంపస్ అండి. ఇది 11 ఎకర్స్ తోటి అండ్ మోర్ ఓవర్ ఓన్లీ సిబిఎస్ఈ కరికులం వైజ్గా మాత్రానికి రన్ చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో 2011లో స్టార్ట్ చేశామండి. 2010 నుంచి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి 2011 ఆన్వర్డ్స్ అకాడమిక్ ఇయర్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పటికి నియర్లీ 14 అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ విధంగా కొంచెం సిబిఎస్ఈ కరికులం తోటి మాత్రానికి ప్రధానంగా సిబిఎస్ఈ కరిక్యులంని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? స్టేట్ సిలబస్ కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం సిబిఎస్ఈ కరిక్యులాన్ని ఇక్కడ అమలు చేస్తూ ఉంది. ఇది ఏ ఉద్దేశంతో ప్రారంభించారు? అంటే ఓన్లీ ఒక సిబిఎస్ఈ స్కూల్ని రన్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టేట్ సిలబస్ అనే దాంట్లో మేజర్గా మన ఇండియా వైజ్గా చూసుకుంటే మేజర్ స్టేట్స్ ఓన్లీ సిబిఎస్ఈ కరికులం వైజ్ కానీ నేషనల్ వైజ్గా ఒకటే ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఉండాలి. అలాగే ఇప్పుడు నవేడేస్ మొత్తం కూడా ప్యాటర్న్ వైజ్గా సిసి ప్యాటర్న్ వైజ్గా కానివ్వండి, యాక్టివిటీ బేస్డ్ ఓరియంటేషన్ లెర్నింగ్ అనేది ఓన్లీ సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ తోటే పాసిబుల్ అవుతా ఉన్నది. ఈ స్టేట్ సిలబస్లో త్రూ అనేది కొంచెం పిల్లలకి స్ట్రెస్తో కూడుకున్నటువంటి విద్య అనేది ఎక్కువగా రన్ అవుతూ ఉన్నది. అలాగే ఈ కొంచెం రకరకాల యాక్టివిటీస్ అనేది లేకుండా కొంచెం క్లాస్ రూమ్స్ కానివ్వండి, అంటే ఒక సిబిఎస్ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే పర్మిషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఈ ఓన్లీ సౌత్ ఇండియాలో మాత్రానికి స్టేట్ స్కూల్ బోర్డ్స్ అంటే కొంత అపార్ట్మెంట్ కల్చర్ త్రూ కానివ్వండి వీటి త్రూ మాత్రానికి రన్ అవుతూ ఉన్నది. ఒక సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఓవరాల్గా ఇండియా వైజ్గా మంచి ఎడ్యుకేషన్ ప్యాటర్న్ తోటి, మంచి సిస్టమ్ తోటి అండ్ మంచి ఫెసిలిటీస్ తోటి రన్ అవుతూ ఉంటాయి కాబట్టి అండ్ మోర్ ఓవర్ అదే సబ్జెక్ట్ నాలెడ్జ్ వైజ్గా కూడా సబ్జెక్ట్ డెప్త్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలందరికీ కూడా చాలా ఎథికల్గా, మోరల్గా కానివ్వండి, ఎడ్యుకేషన్ వైజ్గా స్టాండర్డ్స్ అనేది కానివ్వండి, క్లాస్ వైజ్ సబ్జెక్ట్ అంటే మేజర్గా అనేది సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అండి. అలా కాకుండా ఫౌండేషన్ కోర్సెస్ అనేది ఈ మధ్య వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు మాత్రానికి ఎటువంటి ఫౌండేషన్ కోర్సెస్ లేవు. అప్పుడు మా ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఐఐటి ర్యాంకులు అండ్ డాక్టర్స్ ఇవన్నీ లాయర్స్ కానివ్వండి. ఇలా మన ఖమ్మం అంటే మన స్కూల్లో ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ సంబంధించినటువంటి క్లాసులు నడుస్తూ ఉన్నాయి సార్. దీంతో పాటు చాలా మంది కూడా డాక్టర్స్ అంటే ఆసక్తి, ఇతర ఐఏఎస్ చేయాలంటే ఆసక్తి, ఇతర ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళినటువంటి ఒక ఆతృత తల్లిదండ్రులందరూ కూడా పిల్లలు భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటున్నారు. మన స్కూల్లో ఇలాంటి ఒక ప్రోగ్రామింగ్ ఏమైనా ఉందా? ఉందండి, అఫ్ కోర్స్. అంటే యాక్చువల్గా సిబిఎస్ఈతో మాత్రమే సాధ్యపడుతుంది. ఇప్పుడు నవేడే స్కూలింగ్ ఒకటి, కాలేజ్ ఒకటి సపరేట్గా వేరే కల్చర్లలో పెట్టేసుకొని రన్ చేయకుండా
ఒకటే ఎడ్యుకేషన్ పాలసీ. ఇప్పుడు నీట్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ వైజ్గా ఒకటే ఎగ్జామ్, ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతూ ఉన్నది. అది కండక్ట్ చేసేది కూడా ఎన్సీఆర్టీ బోర్డ్, అంటే సిబిఎస్ఈ వైజ్గా జరుగుతూ ఉన్నది. అండ్ మెయిన్స్ ఉంది, అదే రకంగా అది కూడా నేషనల్ వైజ్గా ఒకటే ఎగ్జామ్ జరుగుతూ ఉన్నది. ఒక స్టేట్ మాత్రానికి ఒక ఎంసెట్ ఒకటే రన్ అవుతూ ఉన్నది. అది కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వైజ్గా నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ కంటిన్యూ అవుతుందని మేము అనుకుంటున్నాము. అది కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆతృతతోటి మన గవర్నమెంట్ ఉంది, మోదీ గారు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మన స్కూల్లో కూడా మేము కూడా ఐఐటి ఫౌండేషన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. కానీ బట్ 80% ఆఫ్ ద కంటెంట్, ఒక టెక్స్ట్ బుక్ని తీసుకుంటే స్టూడెంట్ 80% వరకు గ్రోత్ అయితే కానీ తన అకాడమిక్స్లో తను ఫుల్ ప్లెజ్గా ఉంటే కానీ ఎక్స్ట్రా మెటీరియల్ ఇచ్చి ఐఐటీలో పెట్టాలనేటువంటిది ఒక ఓరియేషన్ తప్పితే, మిగతా మేము ఐఐటి తీసుకుంటామని వచ్చేటువంటి పిల్లలందరికీ కూడా ఒక బేసిక్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి వర్త్ ఉంది అనుకుంటే మాత్రానికి అడిషనల్గా మనం ఒక మెటీరియల్ ఇచ్చినా, ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చినా కూడా దానికి యూజ్ ఉంటుందనేది మా ఒపీనియన్ అండి. సో అందుకని 80% ఆఫ్ ద అబౌవ్ ఎవరైతే మార్క్స్లో కానివ్వండి, కంటెంట్ వైజ్గా కూడా ఓవరాల్గా కూడా వాళ్ళు చెప్పగలిగి రిసీవ్ చేసుకోగల కెపాసిటీ ఉంటే మాత్రం మనకి మన దగ్గర ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్లో మేము తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి హైదరాబాద్ నగరంతో పోటీ పడే విధంగా ఖమ్మంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల్ని, ప్రధానంగా పాఠశాలని, ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాలను కూడా ఆధునీకరిస్తూ ఉన్నారు. దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ జీరో పొల్యూషన్తో ఉండే విధంగా కూడా విద్యార్థులందరికీ ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి లక్ష్యంతో, అంటే చిన్న 6th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ యొక్క ఆ స్థాయిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అందిస్తూ విద్యార్థి చదివిన ప్రతి విద్యార్థికి ఏదో రకమైనటువంటి ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా ఉన్నతమైనటువంటి అవరోధాలని, అవకాశాలని క్రియేట్ చేసే విధంగా కూడా విద్యా సంస్థలు తయారవుతుంది. అందుకు ఖమ్మంకి సంబంధించినటువంటి బల్లెపల్లి ఉన్నటువంటి బ్లూమింగ్ పాఠశాలలు కూడా ప్రస్తుతం ఆ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ డే స్కాలర్గా, హాస్టల్గా ఇతర విద్యార్థుల యొక్క మానసిక, శారీరక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపే విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంస్థలు, ప్రధానంగా బ్లూమింగ్ పాఠశాల కృషి చేస్తూ ఉంది. ఏదేమైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థులు పాఠశాల చేర్పించేటప్పుడు ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, విద్యా వ్యవస్థలో తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనేవి కూడా పూర్తిగా పరిశీలించి విద్యార్థులను కూడా తమ యొక్క విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి ఒక స్కూల్ యొక్క ప్రధానమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధి విధానం. మరో పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం నుండి.